ఇన్ని కొరడా దెబ్బలు తిన్న యేసయ్య సిలువను మోసుకుంటూ ఇంచుమించుగా 50 కేజీల బరువు ఉండే ఆ యొక్క మ్రానును మోసుకుంటూ, ఇది మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, లేదా ఆ యొక్క సీన్స్ని మనం వీడియోస్లో చూస్తున్నప్పుడు అయ్యో ఇలా జరిగిందా అని అనుకుంటాం. కానీ నిజముగా ఆ పెయిన్ని మనం అనుభవించగలిగితే, ప్రభు మన కోసం ఎంత ప్రేమ కలిగి ఉండి ఆ యొక్క పెయిన్ని అనుభవించారో, ఆ పెయిన్ని మనం అనుభవించగలిగితే మన కళ్ళమట నీళ్లు ఆగవు. నిజంగా ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మన పాదములకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంతో పెయిన్ని మనం అనుభవిస్తాం. అటువంటిది అన్ని కొరడా దెబ్బలు, శరీరం అంతా కూడా నాగలితో దున్నితే ఏ విధముగా ఉంటుందో మాంసపు ముద్దలు బయటకు వచ్చి, నిజంగా ఊహించండి, యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం ఎంత బాధను అనుభవించారు. ఇది కేవలము నీ కోసము మాత్రమే అనుభవించారనే విషయాన్ని ఎప్పుడుకు మరిచిపోవద్దు. నీ మీదున్న, నా మీదున్న ప్రతి పాపమును, దోషమును ఆయన పరిహరించుటకు ఈ లోకానికి వచ్చి శ్రమలు అనుభవించారు. అంత శ్రమ అనుభవించినా కూడా వారు సిలువ వేశారు. సిలువ మీద కూడా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని. నిజమేనండి, ఆయన ఎంత క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడో మనం ఆ మాటలో తెలుసుకోవచ్చు. శత్రువుల్ని సైతం ప్రేమించే దేవుడు నా దేవుడు. ఈరోజు నీ హృదయానికో లేదా నీ శరీరానికో ఎవరి వలన బాధ కలిగినప్పుడు, నీకు ఆ మనిషి ఎదురైనప్పుడు నీవెంతో కోపముతో ఉంటావు. అది మానవ సహజం. కానీ క్రీస్తును కొడుతున్న వ్యక్తులు అక్కడే ఉన్నారు. సిలువ వేయండి, సిలువ వేయండి అంటున్న యూదులు అక్కడే ఉన్నారు. ఆయనకు మరణ శిక్ష విధించిన అధికారులు అక్కడ ఉన్నారు. వారందరినీ చూచి అంటున్నాడు ప్రభువు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కాబట్టి వారిని క్షమించు అని. మరి క్రీస్తు కలిగిన క్షమాగుణం నీవు కలిగి ఉన్నావు. ప్రతి సంవత్సరం కూడా ప్రభువు సిలువలో 7 మాటలు పలికాడు అని ఆ 7 మాటలు ధ్యానిస్తున్నాం శుభ శుక్రవారం రోజు. కానీ ఆ మాటల్లో ఉన్న అర్థాన్ని నువ్వు